కందిపోయినట్టు అవుతుందా? అయితే ఈ సింపుల్ టిప్స్ ని పాటించండి. రోజులో ఎక్కువ భాగం నడిచేవారికి, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి, చెమట ఎక్కువగా పట్టేవారికి సాధారణంగా తొడలు రాసుకుని మంట పుట్టడమో, ఆ ప్రదేశంలో నల్లగా లేదా ఎరుపుగా కందిపోవడమో జరుగుతుంటుంది. దీనికి తోడు ఆ ప్రదేశంలో మంటగా, దురదగా కూడా ఉంటుంది. ఎండాకాలంలోనైతే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందికి ఏ కాలంలోనైనా ఈ ఇబ్బంది తరచుగా వస్తూనే ఉంటుంది. ప్రధానంగా మహిళలకు, కొంతమంది పురుషులకు కూడా ఈ తరహా సమస్య ఎక్కువగా వస్తుంటుంది. అయితే అధిక శాతం మంది దీన్ని ఎలా పరిష్కరించాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ క్రమంలో అలాంటి వారి కోసం కొన్ని టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాజిలిన్ లేదా బాడీ గ్లైడ్ వంటి వాటిని మంట పుడుతున్న ప్రదేశంలో రాస్తే మంటతో పాటు దురద కూడా తగ్గుతుంది. దీనికి తోడు తొడలు రాసుకునే సమస్య నుండి బయటపడవచ్చు. టాల్కమ్ పౌడర్, రోల్ ఆన్ డియోస్ వంటి వాటిని సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే ఆ ఇబ్బంది తొలగిపోతుంది. మంట, దురద కూడా తగ్గుతాయి. బయటికి వెళ్తున్నప్పుడు వీటిని వాడడం వల్ల ఫలితం ఉంటుంది. మహిళలకైతే స్టాకింగ్స్ వంటి ప్రత్యేకమైన దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ధరించడం వల్ల తొడలు రాసుకునే సమస్య నుండి బయటపడవచ్చు. ఒక చిన్నపాటి నాప్కిన్ లాంటి టవల్లో కొన్ని ఐస్ క్యూబ్స్ ను వేసి ఆ టవల్ ను చుట్టి సమస్య ఉన్న ప్రదేశంలో 5 నిమిషాల పాటు ఉంచాలి. కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ అలాగే చేయాలి. రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తూ ఉన్న మంట, దురద వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ల నీరు, కొన్ని చుక్కల లవంగం నూనెను తీసుకుని మిశ్రమంగా బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తొడలు రాసుకునే చోట అప్లై చేయాలి. 5 నిమిషాలు ఆగాక వేడి నీటితో కడిగేయాలి. దీనివల్ల మంట, దురద వంటివి తగ్గి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. స్నానం చేసిన తర్వాత కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని తొడలు రాసుకునే చోట అప్లై చేయాలి. ఆయిల్ పోయిందనుకుంటే మళ్ళీ కొంత ఆయిల్ ను తీసుకుని అప్లై చేయాలి. రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మంట, దురదగా ఉన్న తొడ భాగాల్లో కొద్దిగా కొబ్బరి నూనె రాసిన సమస్య నుండి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.